అబ్రహాము యెహోవా ఈరే అని చెప్పినట్లు సరిగ్గా కొన్ని శతాబ్దాల తర్వాత నిజముగా యెహోవాయే ఈ కార్యమును సంపూర్ణం చేశాడు. ఇది యేసుక్రీస్తు త్యాగానికి ప్రతిబింబం. అబ్రహాముకు ఒక్కడే ఉన్న కుమారుని బలి చేయడానికి వెనుకడుగు వేయలేదు. అలాగే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యను బలి చేయడానికి తీర్మానించుకున్నాడు. అబ్రహాము 3 రోజులు ప్రయాణించి ఇస్సాకును బలి చేయుటకు సిద్ధపడ్డాడు. అదేవిధంగా ఇస్సాకు 3 రోజుల ప్రయాణం యేసు మరణం, సమాధి మరియు పునరుద్ధానమునకు ప్రతిరూపం. అబ్రహాము ఇస్సాకు భుజములపైన కట్టెలు పెట్టాడు. మోరియా పర్వతం వరకు ఆ కుమారుడు ఆ కట్టెలు మోసుకొని వచ్చాడు. అలాగే క్రీస్తు గొల్గతా కొండ వరకు సిలువను మోస్తూ వచ్చాడు. అబ్రహాము మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఇస్సాకును బలి ఇచ్చుటకు కోరక గొర్రెపిల్లను పంపించాడు. అదే మోరియా పర్వత శ్రేణిలో ఉన్న గొల్గతా కొండ మీద గొర్రెపిల్లకు సూచనగా యేసుక్రీస్తు తన ప్రాణం అర్పించాడు. ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇస్సాకు తనను తాను అప్పగించుకోవడంలో చాలా త్యాగం కనిపిస్తుంది. ఇస్సాకైనా చివరికి వధింపబడలేదు, కానీ యేసయ్య తనను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకొని బహు ఘోరమైన హింసకు తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడు.